నమస్కారం. ఒక కళాకారుడిగా పరిచయం అయ్యాడు, కానీ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ దగ్గర అయ్యాము. ఆయన ఆల్రౌండర్ తెలియక దగ్గర తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆల్రౌండర్ అయ్యాడా లేదా ముందే ఆల్రౌండర్ నాకు తెలీదు. బట్ ఏదేమైనా మా మిత్రుడు, మనందరి శ్రేయోభిలాషి. ఇది రాదు అని ఏం లేదు. నాకు సింగింగ్ లో బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎంత ప్రాణమో ఇష్టమో. ఆ తర్వాత స్టేజీ సింగర్స్లలో నాకు బాగా 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 అంటే నిర్మోహమానం చెప్తున్నాను, బాగా నచ్చినటువంటి వ్యక్తి కిరణ్. అంటే ఏ సపోర్ట్ లేకుండా తనంతట తానే ఇంత స్థాయికి ఎదగడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక కళాకారుడిగా ఎదగడం అంటేనే చాలా కష్టం. అందులో ఎన్ని సపోర్ట్ ఉన్నా ఎదగడం కష్టం. అట్లాంటిది ఏ సపోర్ట్ లేకుండా ఎదగడం అనేది ఇంకా కష్టం. అట్లాంటి కష్టజీవి మన కిరణ్, ఆల్రౌండర్ కిరణ్. సో కిరణ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తనకంటూ అంటే ఒక సేఫ్ సైడ్, కళాకారుల జీవితాలు నీటి మీద బుడగలు లాంటివి. ఎప్పుడు ఎలా ఏంటి అనేది అర్థం కాదు. స్టార్టింగ్ లోనే పర్ఫెక్ట్ గా సంపాదించుకున్నా కూడా తర్వాత మిగలకుండా ఉండొచ్చు, లేదా తర్వాత మిగిల్చుకునే పరిస్థితి ఉండొచ్చు. స్టార్టింగ్ లో సంపాదించుకోకపోయి ఉండొచ్చు. ఇట్లా అంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడవుతాయని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు సామెతలు. కాబట్టి ఏది గ్యారెంటీ లేదు. కాబట్టి మరి ఆయన ఈ కరోనా తాకిడికే నాకు తెలిసి ఈ ఆలోచన వచ్చిందేమో నాకు అనిపిస్తా ఉంది. సో వెంటనే మనోడు ఇది కాదు, మన కళాకారులకి ప్రోగ్రామ్స్ ఉన్నా లేకున్నా మనకంటూ ఒక సేఫ్ సైడ్ ఒకటి ఉండాలి అన్నట్టుగా ఈరోజు డికాక్షన్ ద టీ బార్ అని చెప్పేసి మంచి టీ స్టాల్ ని ఓపెన్ చేయడం జరిగింది. కాఫీ బార్, టీ బార్. ఆ బార్ మాత్రం ఓపెన్ చేయకే ఉన్నాయి, అమ్ముకోవాల్సి వస్తుంది మనకి. సో అది కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఆయనకి నాతో ఉండడం బాగా ఇష్టం. ఎందుకంటే అన్న నీతో ఉంటే అసలు ఏంటో అన్న ఆ జర్నీ తెలియదు, ఆ డే తెలియదు. నాకు నీతోనే అట్లా కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంటది. 2 రోజులు ప్రోగ్రామ్ పోయినాం అనుకోండి, 3వ రోజు మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటే కార్ దిగేటప్పుడు బాగా దిగుతాడు, బరువుగా దిగుతాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అంటే, ఏం లేదన్నయ్య మళ్ళీ ఎప్పుడు కలుస్తాము మళ్ళీ అని ఆ బాధను వ్యక్తం చేస్తుంటాడు. అంత ఇష్టం ఆనందం అంటే. అందుకే కావచ్చు ఈ ఆనంద్ నగర్ లో ఈ ఆనందంగా ఆయన ఆనందంగా మీకు టీ అందించాలని చెప్పేసి మీ ఆనందం కోరుకుంటూ, అటు మన ఆనందం కోసం చక్కటి పాటలు పాడుతూ, ఇటు మన ఆనందం కోసం చక్కటి టీ. నిజంగా కూడా ఒక టీ తాగితే మనకు మెంటల్ టెన్షన్స్ ఉన్నా, లేదా ఎక్కడైనా జర్నీ చేసి వచ్చినా, ఏదన్నా ఏమంటారు గొడవలైనా వచ్చి పక్కకు వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక టీ వేసామనుకోండి, వెంటనే ఆ గొడవ మర్చిపోతాము, ఆ టెన్షన్ మర్చిపోతాము, ఏ ఉన్నా బాధలు మర్చిపోతాం. అంత పవర్ ఈ టీకి. సో కాబట్టి చాలా మంది లేవగానే బెడ్ కాఫీ అని చెప్పేసి, పొద్దున్నే లేవగానే టీ అని చెప్పేసి సో తాగుతూ ఉంటారు, మీ అందరికి తెలుసు. సో కాబట్టి అలాంటి ఒక మంచి క్వాలిటీ గల నేను ఇందాక వెళ్ళాను, కిచెన్ లోకి వెళ్ళాను. చాలా నీట్ గా ఉంది కిచెన్. ఎంత అద్భుతంగా ఉందంటే కిచెన్ చాలా నీట్ గా ఉంది. ఆ గిన్నెలు కావచ్చు, స్పూన్స్ కావచ్చు, గ్లాసులు కావచ్చు, అటు అన్ని రకాల ఫెసిలిటీస్ తో, అన్ని రకాల ముందు జాగ్రత్తలతో, అన్ని ఏమంటారు దాన్ని కేరింగ్ తీసుకొని, ఇంకా ఏదో అంటారు కేరింగ్ కి ఇంకోటి హైజెనిక్ తో మరి చక్కగా మన టీ బార్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని మీ అందరూ సహకరించి దీన్ని ఇంకా బ్రాంచ్లు ఓపెన్ అయ్యేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దీన్ని మీరందరూ కూడా ఒక కళాకారుడు, ఒక బిడ్డ, ఒక కళాకారుడు, ఒక కళామ్మ తల్లి బిడ్డ ఈరోజు ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇది మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే శివారెడ్డి ఈరోజు మీ అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా ఈరోజు కిరణ్ నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, మనసు ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఒక కళాకారుడిగా స్టార్ట్ అయ్యి ఈరోజు బిజినెస్ మ్యాన్ గా కూడా నువ్వు అంచెలంచెలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు వెనకాల పెద్ద బరువు అంటే అదే మనం అన్న ఏడి ఆ దాస్ గారు ఆయన కొండంత అండగా ఉన్నారు వెనకాల. అలాగే ఈరోజు ఈ టీ డికాషన్ అదే
డికాక్షన్ ద టీ బార్ అనేది ఏదో ఉందో నేను చక్కగా ఆయనకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి అండదండలు ఆయనకు ఉండాలని ఆ కళాకారుడికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఆయన లక్ష్మీ పుత్రిక కూడా ఈ రోజు అడుగు పెట్టింది కాబట్టి ఆ పుత్రిక ఆ పాదం మోపిన తర్వాత ఇంకా మనం ఏం చేసినా దాన్ని ఎవరు ఆపలేరు, దానికి ఇంకా అద్దులు లేవు, ఇంకా నీవు చూడకుండా అంటే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసిపోతామని నేను నిర్మమాటంగా తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా బిగ్ బాస్ ఎంతో సక్సెస్ అయిందో, బిగ్ బాస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎలాగైందో అలాగే డికాక్షన్ పార్ట్ 1, డికాక్షన్ పార్ట్ 2 అలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవ్వ సుర్రు సుమ్మైపోతే టీ రాగలిగా. ఓకేనా? ఓకేనా? చాలా సంతోషం. ఏది ఏమైనా ఒక టీ తాగితే నా సినిమాలో కూడా పెట్టారు, టీ మీద పాట పెట్టారు, చక్కటి టీ. అన్న చిరంజీవి గారు కూడా వాళ్ళు కూడా పెట్టారు. అవును బ్రదర్, నేను కూడా టీ మీద ఏ చాయ్ చమక్కులే చూడు ఏ చాయ్ చమక్కులే అని చెప్పేసి పాట జరిగింది. అదే అదే నేను చెప్పింది అదే. అలాగే నేను కూడా రైల్వే స్టేషన్ లో టీ మీద ఒక పాట పాడడం జరిగింది. అది కూడా చాలా బాగుంటుంది. ఈ పోలీస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఎక్కువ బాగోదు. సెలవు, థ్యాంక్ యూ. తాగు, ఒకటి తాగు, రెండో టీ తాగాలనుకోకు, ఎందుకంటే దొరకదు, బిజీ. సూపర్, దట్ ఈస్ శివారెడ్డి. థ్యాంక్ యూ.